సిండికేట్ బ్యాంక్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయం ట్రాన్స్పోర్ట్ లోన్ మేళా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ ఎం మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం లోన్ పొందిన వారికి వాహనాలకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపుగా 534 సిండికేట్ బ్రాంచ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 33,000 కోట్ల వ్యాపారం, దేశవ్యాప్తంగా 3,500 శాఖలతో 4,16,000 కోట్లతో సిండికేట్ బ్యాంక్ టర్నోవర్ ఉందన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి బ్యాంక్ ప్రవేశపెట్టిన ఎంఎస్ఎం పథకాలు ఖాతాదారులు వినియోగించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఓకే సార్ సారం రవీంద్ర. ఓకే గుడ్ మార్నింగ్. ఓకే సిండికేట్ బ్యాంక్ మేము తీసుకున్నాము. 4 సంవత్సరాలు డ్రైవర్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఓన్ నడుపుకోవాలని శ్రీనివాసరెడ్డి గారిని అడిగాను. ఎప్పుడు ఆ సర్వీస్ సౌజన్యంతో మేము తీసుకున్నాము. బ్యాంక్ మేనేజర్ గారిని అడిగి మాకు ఇది ఇచ్చారు లోను. మేము సొంతంగా తోలుకొని కష్టపడి చేసుకొని బ్యాంక్ గారికి కానీ మా లెటర్ శ్రీనివాసరెడ్డి గారికి కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా. రెడ్డిని నేను అల్వాల్ నుంచి వచ్చాను. నాకు ఇంతకుముందు డ్రైవర్గా చేశాను. నాకు ఇప్పుడు జీవనోపాధి కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ గారు మాకు ఈ లోన్లో కార్లు ఇచ్చారు. మాకు సిండికేట్ బ్యాంక్ అమీర్పేట అండి. మాకు ఇక్కడ లోన్లో కార్లు ఇచ్చారు. దానికి సహాయంగా ఎల్లో క్యాప్ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి గారు మాకు సహకరించారు. మాతో అతనితోగా మేము వెహికల్స్ తీసుకున్నాము. ఇప్పుడు అతనితోగా మేము అందులో అటాచ్గా పెట్టుకొని ముందుకు ఇలాగే ఫ్యూచర్లో దీంతో పాటు ఇంకా 5 బండ్లు 6 బండ్లు మాకు అదృష్టం కలిగి మంచిగా ఉండి ఇంకా మంచి పైకి రావాలని శ్రీనివాస్ రెడ్డి గారి పేరు కానీ బ్యాంక్ మేనేజర్ గారి పేరు కానీ మేము ఇక్కడ సిండికేట్ బ్యాంకు ఈ మొత్తం ఆంధ్ర తెలంగాణలో దాదాపు 536 శాఖలు కలిగి ఉంది. ఈరోజు 38,000 కోట్ల వ్యాపారం, అలాగే దేశవ్యాప్తంగా 3,500 శాఖలతో 4,16,000 కోట్ల వ్యాపారం చేస్తుంది. ఈ నవంబరు 1వ తారీఖు నుంచి మా బ్యాంకు ప్రవేశపెట్టిన వివిధ ఈ ఎంఎస్ఎంఈ పథకాలకు ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఫోకస్ చేస్తూ మేము ఫైనాన్స్ చేస్తున్నాము. అలాగే ఇంతకుముందు సిండ్ టెక్స్టైల్, మార్బుల్, అలాగే సిండ్ డాక్టర్, సిండ్ కాంట్రాక్టర్ ఇవన్నీ లోన్లు ఇవ్వటం జరిగింది. ఈ వారంలో ప్రస్తుతం సిండ్ ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కోసం తక్కువ రాయితీతో ప్రాసెసింగ్ ఛార్జీల్లో కూడా రాయితీ కల్పిస్తూ 1 కోటి వరకు వివిధ రకాల రుణాలు మేము అందజేయటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఒక 20 క్యాబ్ వెహికల్స్ ఫైనాన్స్ చేయటం, వాటిని డ్రైవర్లకి హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుందని. అలాగే వచ్చే వారంలో సిండ్ మహిళా శక్తి అని మహిళల కోసం బ్యాంక్ ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాన్ని మేము అమలు చేస్తున్నాము. అందులో 10 లక్షల వరకు రుణాలని బేస్ రేటుకి అంటే 10.25% ఇవ్వటం, అలాగే మ్యాక్సిమం 5 crores వరకు రుణాలకు ఎలిజిబిలిటీ ఉంది. వడ్డీలో 0.25% రాయితీ, ప్రాసెసింగ్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు పూర్తిగా వేవ్ చేయటం జరిగిందని దాంట్లో. అలాగే ఈ సిండ్ ట్రాన్స్పోర్టు ఈ వారం సందర్భంగా కూడా అన్ని రకాల వెహికల్ లోన్స్ పైన ప్రాసెసింగ్ ఛార్జీలు కానీ ఇలాంటివి బ్యాంకు కలెక్ట్ చేయటం లేదు. అలాగే ఈ సిండ్ వెహికల్స్ అంటే మా యొక్క సిండ్ వాహన్ అనే స్కీమ్ ద్వారా కొనుగోలు చేసే కార్లు, ఈ హై ఎండ్ వెహికల్స్ అంటే ప్యాసింజర్ వెహికల్స్ కోసం ఇచ్చే రుణాల్లో కూడా 95% ఆన్ రోడ్ ప్రైస్ లోన్ ఇవ్వటమే కాకుండా వాటిలో కూడా డాక్యుమెంటేషన్ అండ్ ప్రాసెసింగ్ ఛార్జీలు మొత్తం వేవ్ చేయటం, అంటే ఏ రకమైన ఛార్జీలు వసూలు చేయకుండానే లోన్లు ఇవ్వటం, 95% ఆన్ రోడ్ ప్రైసు, 10.90% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని 84 months రీపేమెంట్ పీరియడ్ ఇస్తున్నాము. గ్యారెంటర్ కూడా అవసరం లేదు. ఇన్కమ్ 2 లక్షల పైన ఉంటే చాలు లోన్ అవైల్ చేయడానికి. దీనికి డీలర్లకు కూడా రకరకాల ఇన్సెంటివ్స్ను బ్యాంకు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మా బ్యాంకు ఒక హౌసింగ్ లోన్ స్కీమ్ సిండ్ నివాస్లో కూడా డాక్యుమెంటేషన్ అండ్ ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండానే
బేస్ రేటుకి అంటే 10.25%కే లోన్ కానీ కాలపరిమితి కానీ సంబంధం లేకుండా రుణాలు ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా 5 సంవత్సరాల పీరియడ్ కానీ లేకపోతే 30 సంవత్సరాల పీరియడ్ కానీ ఎంత అమౌంట్ తీసుకున్నా 10 లక్షలు కానీ 1 కోటి రూపాయలు కానీ 10.25%కే లోన్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ తక్కువ ఆదాయ వర్గం వాళ్ళకి సిండ్ కుటీలని ఒక కొత్త స్కీమ్ కూడా బ్యాంకు ప్రవేశపెట్టిందని, దాంట్లో కూడా అప్ టు 10 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి రిటర్న్స్లో సంబంధం లేకుండా బ్యాంక్ మేనేజర్లే వారి యొక్క ఆదాయాన్ని పరిశీలించి లేదా ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ తీసుకొని వాటి బేసిస్ మీద తక్కువ వడ్డీకి అందులో కూడా ప్రాసెసింగ్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, లీగల్ ఒపీనియన్ ఛార్జీలు ఇట్లాంటివి లేకుండా లోన్లు ఇవ్వటం జరుగుతుంది. భారత ప్రభుత్వం నిర్దేశించిన ఆశయాలకి అనుగుణంగా ఈ ఎంఎస్ఎంఈ అంటే చిన్న మధ్యతరహా లేకపోతే కుటీర పరిశ్రమలకు లోన్లలో కూడా లోన్లు ఖాతాల సంఖ్యలో కూడా 10% అభివృద్ధి సాధించడానికి మా బ్యాంకు అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఈ 15-35 రోజుల నుంచి దాదాపుగా ఈ 5 వారాల నుంచి 5 రకాల ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేసి ఎన్నో రుణాలు అంటే భారతదేశం మొత్తం మీద ఇవ్వటం, అలాగే ఇక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మాకున్న ఈ అన్ని బ్రాంచులు కూడా దీంట్లో పాల్గొంచుకోవటం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ 20వ తారీఖు సింధు మహిళా శక్తి పథకం కింద ఒక స్టేట్ వైడ్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు మేము చేపడుతున్నాము. దాంట్లో ప్రతి శాఖ నుంచి కనీసము 10 మంది మహిళలకు ఆర్థిక సహాయం అందించటం, వాటిని అక్కడ ఒక స్థలంలో మొత్తం ఈ లోను శాంక్షన్ లెటర్స్ ఇవ్వడానికి కూడా మేము ఏర్పాట్లు చేశామని. ఇది మా బ్యాంక్ యొక్క ప్రోగ్రెస్ ఈ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ దీంట్లో.